హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ లేకపోతే స్టోరీ రాయలేమండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ తొందరగా రండి. విమానాశ్రయంలో అందరూ రుద్రప్రతాప్ చుట్టూ నిలబడి ఉంటారు. నవ్వులు కనిపిస్తున్నా విడిపోవాలవలసిన బాధ మాత్రం అందరి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ గుంపులో కొంచెం దూరంగా వీరప్రతాప్ నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. అతని ముఖంలో ఎప్పటిలాగే ప్రశాంతత కనిపిస్తుంది. ఎవరు గమనించరు, కానీ అతని చూపు మాత్రం ఆర్యన్ విమానాల మీదే ఉంటుంది. ఎందుకంటే రుద్రప్రతాప్ లేని సమయంలో తన ఆట మొదలు పెట్టవలసింది వాళ్ళ దగ్గర నుంచే అని అతనికి తెలుసు. చివరికి రుద్రప్రతాప్ వీరప్రతాప్ దగ్గరికి వస్తాడు. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తారు. బయట చూస్తే అది సాధారణమైన అన్నదమ్ముల మధ్య సంభాషణలా అనిపిస్తుంది, కానీ వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని గాయాలు ఆ చూపులో దాగి ఉన్నాయో. రుద్రప్రతాప్ నెమ్మదిగా తన చెయ్యి అతని భుజం మీద వేస్తాడు. నేను వచ్చే వరకు ఇంటి విషయం చూసుకో అని చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే రుద్రప్రతాప్ చిన్నగా నవ్వుతాడు. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నయ్య? ఆర్యన్ వాళ్ళు నా పిల్లల్లాంటి వాళ్ళు అని ప్రేమగా చెప్తాడు. ఆ మాట విన్న రచన కూడా ప్రశాంతంగా తల ఊపుతుంది. ఎందుకంటే బయటికి కనిపించే వీరప్రతాప్ నిజంగా మంచి మనిషిలా ఉంటాడు. కుటుంబం ముందు ఎప్పుడూ గౌరవంగా మాట్లాడతాడు. ఎవరికి అవమానం రాకుండా ప్రవర్తిస్తాడు. అదే అతని బలం. అదే అతని ప్రమాదకరమైన వ్యక్తిత్వం. రుద్రప్రతాప్ విమానం ఎక్కే ముందు చివరిసారిగా వెనక్కి తిరిగి తన కుటుంబాన్ని చూస్తాడు. రచన, ఆదిత్య, వైష్ణవి, అర్జున్, ఆర్యన్, వివాన్ అందరూ అక్కడే నిలబడి ఉంటారు. అతని చేతిని ఊపి లోపలికి నడుస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత విమానం ఆకాశంలో ఎగురుతుంది. అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో వీరప్రతాప్ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఇప్పుడు ఆట మొదలవుతుంది అని మనసులో అనుకుంటాడు. అన్నయ్య ఇప్పుడు ఈ కుటుంబం ఒక కోట. అన్నయ్య ఉన్నప్పుడు ఈ కుటుంబం ఒక కోట. కానీ కోటకు రాజు దూరంగా వెళ్ళిపోయాడు అని నెమ్మదిగా కారు దగ్గరికి వెళ్తాడు. దూరంగా ఆకాశంలో కనిపిస్తున్న విమానాన్ని ఒకసారి చూసి తర్వాత ఆర్యన్ వైపు చూపు తిప్పుతాడు. ఎందుకంటే దేవరాజు వర్మ వేసే ఉచ్చులో మొదట చిక్కుకోవలసింది రుద్రప్రతాప్ కాదు, అతని వారసులే. విమానం ఆకాశంలో కనుమరుగైన తర్వాత అందరూ నెమ్మదిగా పార్కింగ్ వైపు నడవడం మొదలు పెడతారు. రచన, ఆదిత్య ముందుగా వెళ్తుంటారు. వైష్ణవి తన పుట్టినరోజు ఫోటోలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అర్జున్, వివాన్ ఎప్పటిలాగా ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. కానీ ఆర్యన్ మాత్రం నిశ్శబ్దంగా నడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలీదు, ఈసారి తండ్రి వెళ్ళిపోవడం అతనికి కాస్త భిన్నంగా అనిపిస్తుంది. మొదటిసారి రుద్రప్రతాప్ ఇచ్చిన కారు తాళం అతని జేబులో ఉంటుంది. ఇది కేవలం ఒక తాళం కాదు, ఒక బాధ్యత. ఆ సమయంలో వీరప్రతాప్ నెమ్మదిగా ఆర్యన్ పక్కకు నడుస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఆర్యన్ చిన్నగా నవ్వి ఏం లేదు బాబాయ్ అంటాడు. కానీ వీరప్రతాప్ వెంటనే అతని భుజం మీద చేయి వేస్తాడు. మీ నాన్న ఎప్పుడు ఇలాగే అంటాడు. తనకి అనిపించే బాధ్యత మొత్తం తన భుజాల మీదే వేసుకుంటాడు. ఆర్యన్ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తాడు. ఎందుకంటే ఇంత ప్రశాంతంగా తన తండ్రి గురించి మాట్లాడిన వాళ్ళు అతను చాలా తక్కువగా చూశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఆర్యన్ మనసులో ప్రశాంతత ఉండదు. రాత్రి తన గదిలో కూర్చుని ఉండగా రుద్రప్రతాప్ ఇచ్చిన తాళం మళ్ళీ చేతిలోకి తీసుకుంటాడు. ఒక పక్క దేవరాజు ఒక కార్యాలయంలో కూర్చుని ఫోటోలు చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోల్లో రుద్రప్రతాప్ కుటుంబం మొత్తం కనిపిస్తుంది. అతని పెదవులపై నెమ్మదిగా ఒక ప్రమాదకరమైన చిరునవ్వు మెరుస్తుంది. రాజు దూరంగా వెళ్ళిపోయాడు అని అంటాడు. ఇప్పుడు అతని సామ్రాజ్యం లోపల నుంచి కోల్చడాలి అని ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేస్తాడు. అవతల నుంచి వీరప్రతాప్ స్వరం వినిపిస్తుంది. ఆట మొదలైంది.
మా అన్న వెళ్ళాడు. రుద్రప్రతాప్ ప్రయాణిస్తున్న విమానం మేఘాల మధ్య దూసుకుపోతుంది. ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లో ఉన్న వాళ్ళంతా విశ్రాంతిగా నిద్రపోతుంటారు. కానీ రుద్రప్రతాప్ మాత్రం కిటికీ బయట చూస్తూ ఉంటాడు. వేల అడుగుల ఎత్తులో ఉన్న అతని ఆలోచనలు మాత్రం ఇండియాలో తిరుగుతున్నాయి. తన కొడుకులు ఆర్యన్, వివాన్లు, రచన, వైష్ణవి ఒక్కొక్కరి ముఖం అతని కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఎందుకో ఈసారి ప్రయాణం మిగతా సార్లులా అనిపించదు. మనసులో ఏదో తెలియని ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆ భావాల్ని అతను బయటకు మాత్రం చూపించడు. దాదాపు 16 గంటలు ప్రయాణం తర్వాత విమానం అమెరికాలో దిగుతుంది. ఎయిర్‌పోర్ట్ బయట ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రుద్రప్రతాప్ బయటకు రాగానే అందరూ గౌరవంగా స్వాగతం పలుకుతారు. ఎందుకంటే అతని పేరు ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో కూడా వినిపిస్తుంది. కొన్ని గంటలు విశ్రాంతి తర్వాత అతను నేరుగా ప్రాజెక్ట్ మీటింగ్‌కి బయలుదేరతాడు. ఈ ఒప్పందం విలువ వేల కోట్లలో ఉంటుంది. ప్రపంచంలో అగ్రశ్రేణి కంపెనీలు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నాయి. అందుకే అక్కడ వాతావరణం చాలా ఉధృతిగా ఉంది. భారీ హాల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు కూర్చుని ఉంటారు. రుద్రప్రతాప్ తన టీంతో కలిసి లోపలికి అడుగు పెడతాడు. అతన్ని చూసిన చాలా మంది గౌరవంగా లేచి పలకరిస్తారు. కానీ ఒక మూల కూర్చున్న చైనా వ్యాపారవేత్త లియాంగ్ జూన్ మాత్రం వ్యంగ్యంగా నవ్వుతాడు. అతని కళ్ళల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని దృష్టిలో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు తన స్థాయికి సరిపోరు. రుద్రప్రతాప్ చూసిన క్షణం నుంచి అతను చిన్న చూపు చూడటం మొదలు పెడతాడు. మీటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత లియాంగ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయి అనుభవం అవసరం అని చెప్తాడు. ఆ తర్వాత అందరి ముందు రుద్రప్రతాప్ పై తిరిగి చూస్తాడు. ఒక పేద భారతీయుడు ఇంత పెద్ద ఒప్పందాన్ని ఎలా నడిపిస్తాడో చూడాలని ఉంది అని వ్యంగ్యంగా అంటాడు. ఆ మాట విన్న క్షణంలో హాల్లో మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూపు రుద్రప్రతాప్ మీద నిలుస్తుంది. కొందరు అసహనంగా ఒకరినొకరు చూసుకుంటారు. కానీ రుద్రప్రతాప్ ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. అతను ప్రశాంతంగా తన కుర్చీలో కూర్చుంటాడు. కానీ కొన్ని క్షణాలు లియాంగ్ జూన్ వైపు చూస్తూ ఉంటాడు. తర్వాత నెమ్మదిగా లేచి నిలబడతాడు. పేద భారతీయుడా అని చిన్నగా అడుగుతాడు. ఆ ఒక్క మాటతో హాల్ మొత్తం మరింత నిశ్శబ్దంగా మారిపోయింది. లియాంగ్ జూన్ పెదవులపై ఇంకా అహంకారం నవ్వు ఉంటుంది. కానీ రుద్రప్రతాప్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం అతన్ని అసహనానికి కలిగిస్తుంది. నా దేశం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అని రుద్రప్రతాప్ నెమ్మదిగా చెప్తాడు. ఎందుకంటే నా దేశం ప్రపంచానికి జ్ఞానం నేర్పిన దేశం అని కొనసాగిస్తాడు. మరియు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ ప్రాజెక్ట్ గెలవటం మాత్రమే కాదు, తన దేశాన్ని అవమానించిన లియాంగ్ జూన్ అహంకారాన్ని కూడా నేలమట్టం చెయ్యాలి. అదే క్షణంలో ఇద్దరి మధ్య కనిపించని యుద్ధం మొదలవుతుంది. మీటింగ్ ముగిసిన తర్వాత అందరూ ఒకరొకరు బయటికి వెళ్ళిపోతారు. కానీ లియాంగ్ జూన్ మాత్రం తన కుర్చీలో కూర్చుని రుద్ర వైపు చూస్తూ ఉంటాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ముందు తనను ఎదిరించే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ముఖ్యంగా తాను తక్కువగా చూసిన ఒక భారతీయుడైతే అస్సలు కాదు. మరోవైపు రుద్రప్రతాప్ మాత్రం ఏం జరగనట్టు తన ఫైలు సర్దుకుంటూ ఉంటాడు. అతని టీం సభ్యులు మాత్రం ఆందోళనగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లియాంగ్ జూన్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తో వాళ్ళందరికీ తెలుసు. వ్యాపారంలో గెలవడానికి అతను ఎలాంటి హద్దులు దాటడానికైనా కూడా సిద్ధమే. కానీ రుద్రప్రతాప్ ముఖంలో మాత్రం ఎలాంటి భయము కనిపించదు. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.